శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కళ్ళు ఒకటి. ఇవి లేకపోతే మనకు ఏమీ కనిపించదు. ఎటు చూసినా అంధకారమే. ప్రపంచం మొత్తం చీకటిగా మారుతుంది. అందుకే పెద్దలు నయనం ప్రధానం అని చెబుతారు. అయితే కళ్ళల్లో నలుసు పడినా, చికా కనిపించినా అందరూ సాధారణంగా కళ్ళను రుద్దుకుంటారు. అలా చేయడం డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కళ్ళు ఒకటి. కనురెప్పలపై వేళ్లను ఉంచి అటూ ఇటూ రుద్దుతారు. దీనివల్ల కాస్త రిలాక్స్ అనిపిస్తుంది. కళ్ళను రుద్దడం సాధారణం అనుకుంటే పొరబడినట్లే. ఇలా చేయడం కళ్ళ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు పేర్కొంటారు. ఈ అలవాటు కళ్ళ నిర్మాణాన్ని దెబ్బతీయడమే కాకుండా ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన వ్యాధులను కూడా కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. కళ్ళను రుద్దితే కళ్ళపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నేత్ర నిపుణులు చెబుతున్నారు. ఇది కార్నియా బలహీనపడుతుంది. ఇది కెరాటోకోనస్ వంటి తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. ఈ వ్యాధిలో కార్నియా సన్నగా కోన్ ఆకారంలో ఉంటుంది. ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కళ్ళను రుద్దడం వల్ల మన చేతుల్లో ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. మనం కళ్ళను రుద్దినప్పుడు ఈ హానికరమైన అంశాలు కళ్ళ లోపలికి చేరి ఎరుపు, దురద, మంట వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ అలవాటును చాలా కాలం పాటు కొనసాగించడం వల్ల కండ్ల కలక లేదా ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. చర్మంపై నల్లటి వలయాలు. కళ్ళ చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కళ్ళను తరచుగా రుద్దడం వల్ల చర్మంపై ముడతలు, నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇది కాకుండా కళ్ళ ఉపరితలంపై ఉన్న నరాలపై ఒత్తిడి పెరగడం కూడా ఎరుపు, వాపునకు కారణమవుతుంది. కళ్ళల్లో దురద లేదా మంట ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కళ్ళను పదే పదే తాకడం మానుకోండి. శుభ్రమైన చేతులను ఉపయోగించండి. ఇలాంటి సమయంలో నిపుణులు కృత్రిమ కన్నీళ్లు లేదా కంటి చుక్కలను ఉపయోగించమని సిఫార్సు చేస్తారు. ఇది కళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల సలహా ఏంటంటే కంటి సంరక్షణ చాలా ముఖ్యం. మీ కళ్ళను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడం, మీ కళ్ళు రుద్దడం అలవాటును వదులుకోవడం ద్వారా మీరు మీ దృష్టిని కాపాడుకోవడమే కాకుండా అంటువ్యాధులు, ఇతర తీవ్రమైన వ్యాధులను కూడా నివారించవచ్చు.